హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణి రామ్ బ్లాగ్స్. నేను మీ త్రివేణి రామ్. ఈ కార్తీక మాసంలో మంచి టిప్తో వచ్చాను. టిప్స్ అనే చెప్పాలి, ఎందుకంటే ఈ టిప్సే ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు యూట్యూబ్లో. ఎక్కడ పట్టినా ఇదే గోల. అదేంటంటే ఈ రేపు కోటి సోమవారం కదా. సో కోటి సోమవారంగా ఒక స్పెషల్ దీపాల్లో కూడా స్పెషల్స్ వచ్చేసినాయి. మన ఇష్టం, ఎన్ని దీపాలు కావాలంటే అన్ని దీపాలు పెట్టుకోవచ్చు. కాకరకాయలు పెట్టుకోవచ్చు, చిక్కుడుకాయలు పెట్టుకోవచ్చు, కొబ్బరి చిప్పలు పెట్టుకోవచ్చు. అరే అవన్నీ కాదు, వాటికి వచ్చే ఫలితం కన్నా మన ఇట్లా దోశటి ఉంటుంది కదా, దోశలు ఇలా పెట్టేసి దీంట్లో ఆయిల్ ఇట్లా దగ్గరగా పెట్టేసి క్లోజ్ చేసి ఫింగర్స్ ఆయిల్ పోసి చక్కగా ఒక మధ్యలో ఒక గుబ్బ ఒత్తి వేసేసి దీపం పెట్టండి. దీపం కొండెక్కేదాకా కూడా స్వామివారి దగ్గర పెట్టండి. చాలా మంచి జరుగుతుంది. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, మన ఇంటికి నడిచి వచ్చేసిద్ది లక్ష్మీదేవి. తొలితూగిపోవచ్చు అన్నిటితో. సరేనా? అలా పెట్టరు, ఎందుకంటే మనం బాధపడకూడదు. చేతులు కాలుతాయి కదా, బాగా తెలిసి. ఇలాంటి కాకరకాయల్లో దీపాలు, కొబ్బరి చిప్పల్లో దీపాలు, ఇవేంటి ముళ్ళు ఉంటాయి, ఉమ్మెత్త పువ్వుకి కాస్తుంది చెట్టు, ఉమ్మెత్త కాయలు, వాటిలో దీపాలు, నిమ్మకాయల్లో దీపాలు, ఉసిరికాయల్లో దీపాలు, బియ్యపిండితో దీపాలు. టెంపుల్స్కి వెళ్తారు కదా, ఆగం చేసేయండి. ఎక్కడ పెట్టినా ఆయిల్స్ పోసేసి, ఎక్కడ పెట్టినా ఆకులు చెత్త చెదారేసి ఒక శుభ్రం శుచి ఏముండదు. మనం వచ్చాక టెంపుల్స్ క్లీన్ చేయడానికి ఎంత టైం పడుతుందో తెలుసా? అసలు ఎంత కష్టమవుతుందో తెలుసా? ఇవన్నీ ఎందుకు, శుభ్రంగా చేతిలో దీపం పెట్టేసుకోండి, మంచి జరుగుతుందని చెప్తున్నా కదా. చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. పిచ్చి పిచ్చి చేష్టాలు, పిచ్చి పిచ్చి వేషాలు ఆపేసి పద్ధతిగా మంచి మట్టి పమిదలు తీసుకొని కొత్తవి వాటిలో దీపం పెట్టేసుకోండి చాలు. మీరు వీటిల్లో అని జనాలను పిచ్చోళ్ళని మాత్రం చేయకండి. ఇప్పటికే మన సనాతన ధర్మం మీద చెడు అభిప్రాయం వచ్చేసి అందరు మతాలు మారిపోతున్నారు. మీరు లేనిపోని కూడా చెప్తే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు ఏంటి అని చెప్పేసి అసలు మనం పిచ్చోళ్ళు అని అనేస్తారు. ఇక ముందు మీరు అందరూ అనిపిస్తారు కూడా. లేకపోతే కాకరకాయలో దీపం ఏంటండి? కాకరకాయలో దీపం ఏంటి అసలుకి? దారుణం కదా అసలుకి. కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. బతుకుతున్నారు.